వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ఒకప్పుడు ఎక్కువగా ఏజ్డ్ పర్సన్స్లో మనం చూసేవాళ్ళం ఈ మోకాళ్ళ నొప్పులు అనే సమస్య. ఇప్పుడు చిన్న ఏజ్లోనే చూస్తూ ఉన్నాం. అసలు ఈ మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తూ ఉంటాయి, అదేవిధంగా మోకాళ్ళలో గుజ్జు ఎందుకు అరిగిపోతుంది, దీనికి ఆక్యుపెంచర్లో ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది అన్నదైతే సర్టిఫైడ్ ఆక్యుపెంచర్ హీలర్ జనార్దనాచారి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, మీరు ఆఫ్ ది రికార్డ్ నాతో ఒక మాట అన్నారు. ఇప్పుడు నేను చెప్పబోయే ఒక పాయింట్ అది మోకాళ్ళ నొప్పుల్ని తగ్గించే విధంగా ఉంటుంది, అదేవిధంగా మోకాళ్ళలో గుజ్జును పెంచే విధంగా ఉంటుంది అన్నారు. అసలు ఈ మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణం ఏంది, అదేవిధంగా ఈ గుజ్జు తగ్గడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఇది మోకాళ్ళ నొప్పులు అనేది యాక్చువల్గా ఏంటంటే ఒక బోన్ సమస్య, ఎముకలకు సంబంధించినటువంటి సమస్య. ఇది మోకాళ్ళు అనేది ఈ బోన్స్ ఇష్యూ. అయితే మన ఈ సెడెంటరీ లైఫ్ స్టైలు, డయటరీ ఇష్యూస్ వల్ల ఏమైందంటే ఈ కాల్షియం డెఫిషియన్సీ అనేది తొందరగా వస్తుంది. అసలు యాక్చువల్గా మన శరీరంలో ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్ లోపల ఈ స్కెలెటల్ సిస్టమ్ ఉందే, బోన్ సంబంధించి స్కెలెటల్ సిస్టమ్, అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దంతాలు కానీ బోన్స్ కానీ, దంతాలు కూడా బోన్సే. సో 100 ఏళ్ళు మన సిస్టమ్ని ఇలా నిటారుగా నిలబెట్టేది స్కెలెటల్ సిస్టమ్, ఇలా నిటారుగా ఉంచేది, మన శరీరాన్ని ఒక ఆకారాన్ని ఆకృతినిచ్చేది స్కెలెటల్ సిస్టమ్. అంతే కదా, వయసు అయిపోయి కొద్దీ వంగిపోతూ ఉంటాడు. మన ఆకారాన్ని ఇస్తుంది కదా, ఒక రూపాన్ని, ఆకారాన్ని ఇలా ఉండాలని చెప్పింది మొత్తం లోపల ఉన్నటువంటి బోన్సే. అది కనుక డిఫార్మిటీ అయిపోతే ఇలా ఉండాల్సిన వేలు ఇలా అయిపోతాయి. బోన్ డిఫార్మిటీ వల్ల వీటి యొక్క రూపాలే మారిపోతాయి. శరీరం కూడా ఇలా వంగిపోవడం కూడా కాళ్ళు ఇట్లా సైడ్కి వెళ్ళిపోతా ఉంటాయి, ఇట్లా కాళ్ళు ఇలా మారిపోతుంటాయి. అంతా కూడా బోన్ వీక్నెస్ వల్లనే జరుగుతుంది. అంతా కూడా బోన్ అంటే ఇదంతా కూడా బోన్ స్ట్రెంగ్త్ సంబంధించింది. ఆ స్కెలెటల్ సిస్టంలో ఉన్నటువంటి ఒక లోపాలుగానే చెప్తున్నాం మనం. ఈ మోకాళ్ళలో కూడా అలాగే చూడాలి. ఆక్యుపంక్చరు మోకాళ్ళ నొప్పుల్ని, పంటి నొప్పుల్ని, ఈ స్పైనల్ కార్డ్లో స్పైన్ కూడా బోన్సే. ఓకే, అట్లా ఎక్కడ ఎముక ఉన్నా కూడా. అంటే ఇప్పుడు మీరు చెప్పే పాయింట్ అనేది ఈ మోకాళ్ళ నొప్పులకి మాత్రమే కాదు, ఒకవేళ భుజం నొప్పి ఉన్నా, మెడ నొప్పులు ఉన్నా తగ్గిపోతాయి. ఎక్కడ బోన్ ఉన్నా కూడా ఆ బోన్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా ఒక కేటగిరీ కిందకే చెప్తుంది ఆక్యుపంక్చర్. ఎందుకంటే రూట్ కాజ్ అదే. మనకి ఇక్కడనే ఎందుకు తెలుస్తున్నాయి, మరి ఇక్కడ కూడా తెలుస్తాయి, ఇక్కడ కూడా తర్వాత తెలుస్తాయి. పండ్లు కూడా ఎందుకు ఇక్కడ ఏం తెలుసు, మన వెయిట్ అంతా కూడా నడిచేప్పుడు ఈ మోకాల మీద పడుతుంది కాబట్టి ముందు ఇక్కడ తెలుస్తున్నాయి. అంటే బోన్స్లో వచ్చే వీక్నెస్ ఎక్కడో దగ్గర ముందు తెలుస్తుంది. తర్వాత గ్రాడ్యువల్గా ఈ బోన్ స్ట్రక్చర్ అంతా కూడా ఇబ్బంది పడుతుంది. అందువల్ల మనం రూట్ కాజ్ ట్రీట్మెంట్ ఇస్తే ఇక్కడ ప్రాబ్లం ఇక్కడనే కాదుగా, బోన్ ఎవ్రీవేర్ ఇస్ అ బోన్, అంతటా ఎఫెక్ట్ అవుతుందని ఆక్యుపంక్చర్ చెప్తుంది. సో దాన్ని ఏంటంటే ఆక్యుపంక్చర్ ప్రకారం ఈ బోన్ స్ట్రెంగ్త్ అనేది, సరే కాల్షియం ఎట్లాగూ అవసరము, డి విటమిన్ ఎట్లాగ అవసరము, ఎండ ఎట్లాగ అవసరం, అది మనం ఈ మోడర్న్ సైన్స్ కూడా చెప్తుంది. మన వాళ్ళు ఇప్పుడు ఏంటంటే బేసిక్గా ఎండలో ఉండే కల్చర్ పోయింది. అపార్ట్మెంట్ కల్చర్, ఎండనే తగడంలే. ఒకప్పుడు చిన్న ఇండ్లు, బయటకు వస్తే ఎండ. స్కూళ్ళలో కూడా పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉండేటిది. ఎప్పుడు బెల్ కొడతారా, ఎప్పుడు బయట పోయి ఆడదామా, ఆ ఉరుకులు పరుగులు, ఆ చక్కగా ఆ లాంగ్ బెల్ ఎప్పుడవుతుందా అనే ఎదురు చూసేవాళ్ళు. ఎప్పుడు వదిలేస్తే మనం పోయి అలా పరుగు కదా. ఆట రకరకాల కబడ్డీ, అది ఇది, క్రికెట్, రకరకాల ఆటలకు బాగా ఆడేవాళ్ళు. ఇప్పుడు ఏదో గ్రౌండే లేదు, మొబైల్లో గేమ్లు అయిపోయినాయి. మొబైల్లోనే ఆడుతున్నారు. ఇప్పుడు కూడా క్రికెట్ ఆడుతున్నారు, మొబైల్ ఆడుతున్నారు. సో అందువల్ల ఏంటంటే ఆ ఎండ తగలకపోవడం వల్ల అతి త్వరగానే వీళ్ళలో ఈ కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది, విటమిన్ డి అట్లా ఆ లోపాల వల్ల కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గిపోతుందని ఇప్పుడు మోడర్న్ సైన్స్ కూడా చెప్తుంది. ఇది ఒకటి. రెండవది ఏమైందంటే అసలు ఫిజికల్ యాక్టివిటీ కూడా లేదుగా. ఫిజికల్ యాక్టివిటీ కూడా లేకుండా ఇందాక వీడు అనుకున్నట్టు సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది. ఫిజికల్గా తగ్గి మెంటల్గా బ్రెయిన్తో, శారీరకంగా శ్రమ తగ్గిపోయింది, మానసికంగా శ్రమ పెరిగేదేమైంది, మరి హెవీ అయిపోయింది. అది. మూడవది డయటరీ, దాంట్లో కూడా ఏంటంటే సరైన ఆహారం కూడా మనం తీసుకోవడం లేదు. ఈ కాల్షియం రిచ్ ఫుడ్స్ కానీ, రుచి ఇంపార్టెంట్గా మనకు. రుచితో పోతున్నాం కదా, మన ఫాస్ట్ ఫుడ్స్, పిజ్జాలు, బర్గర్, బేకరీ ఐటమ్స్. సో వీటి వల్ల మనం చాలా దెబ్బతింటున్నాం. ఒకప్పుడు మంచిగా ఏదైనా ఫెస్టివల్ వస్తే నువ్వుల లడ్డూలు ఇట్లాంటివన్నీ తినేవాళ్ళు. ఇప్పుడు పిజ్జాలు, ఒక్కొక్క మీరు చూడండి ట్రెడిషనల్ ఐటమ్స్ లోపల. ఇప్పుడు సంక్రాంతి వచ్చిందనుకో, సంక్రాంతి వస్తుంది. సంక్రాంతికి ఒక స్పెషల్ వంట ఉంటుంది. ఏది నువ్వులతో చేస్తారు, సకినాలు అంటారు. తెలంగాణ ప్రాంతం సకినాలు అంటారు, చక్కిలాలని ఆంధ్రాలో కూడా అంటారు. అదేంటంటే ఆ నువ్వులు మన బాడీకి హీట్ని జనరేట్ చేస్తాయి.
హీట్ అంటే నువ్వులు హీట్ కదా, సో నువ్వులు చేసే వంటలు దీనికి ప్రత్యేకం. అట్లాగే దీపావళి ప్రాంతం వచ్చినప్పుడు, దీపావళి పండుగ వచ్చినప్పుడు మనం ఎక్కువ మేజర్ ఒక ఫుడ్ స్వీట్ చేసుకుంటాం. దీపావళి స్వీట్స్ నార్త్ ఇండియాలో కూడా స్వీట్స్ బాగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. మన వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఈ అరిసెలు అని ఉంటుంది, ఐడియా ఉంది మీకు? అరిసెలు స్వీట్ చేస్తారు. ఏమవుతుందంటే స్వీట్ కూడా బాడీ లోపల ఆ నెయ్యితో చేసిన స్వీట్ కూడా ఏం చేస్తారంటే హీట్ జనరేట్ చేస్తుంది. సో మన వాళ్ళు ఏం చేశారంటే ఏ సీజన్ బట్టి ఏ ఆహారం తినాలో పండుగల ద్వారా కూడా చెప్పారు. ఇప్పుడు శ్రీరామనవమి ఎండాకాలం వస్తుంది, అది అప్పుడు మనం పానకం తాగమని చెప్పారు. బెల్లం పానకం, ఆ మిరియాల పొడి అందులో వేసి, శ్రీరామనవమి పానకమే కదా, అది చలవ. సో మనకు అంటే ఏ పండుగ ఏ సీజన్లో వస్తుంది దాని తగ్గ ఆహారాన్ని దాన్ని ఒక నైవేద్యంగా అభివృద్ధి పరిచారు. సో ఇదంతా మన ఒక సైంటిఫిక్గా జరిగిందే. సో ఇప్పుడు మన కాల్షియము తర్వాత బోన్ సమస్యకు వచ్చినప్పుడు ఏంటంటే ఈ ఆహారపు అలవాట్లో వచ్చినటువంటి మార్పులు అని మనం తెలుసుకోవాలి. అంటే బేకరీ ఐటమ్స్, పిజ్జాలు, బర్గర్ ఇందాక అన్నారు కదా, అవన్నీ కూడా ఏంటంటే సో ఓవరాల్ ఆరోగ్యం పోతుంది. ఆ ఓవరాల్ ఆరోగ్యంతో పాటు ఈ బోన్ ఆరోగ్యం కూడా పోతుంది. మన బోన్ సిస్టమ్ మొత్తాన్ని కూడా డెవలప్ చేసుకోవాలి, మళ్ళీ రీజనరేట్ చేయాలి అని అంటే పాయింట్స్ ఏమున్నాయండి? ఇప్పుడు ఆక్యుపెంచర్లో ఏం చెప్తాం అంటే మేము ఇది ఒక పర్టికులర్ ఒక ఎలిమెంటల్ ఇంబ్యాలెన్స్ అని చెప్తాం. అది కూడా జలమూలకం, వాటర్ ఎలిమెంట్ కిందకు వస్తుంది బోన్ అంతా కూడా. అందుకని బోన్స్ చూడండి కాల్చిన దగ్ధం కావు, అస్థికలు ఉంటాయి. అట్లాగే భూమిలో పాతి పెట్టిన మొత్తం ఫ్లెష్ అంతా పోతుంది, ఆ అస్థి పంజరం మొత్తం అట్లాగే ఉంటాయి. అంటే భూమిలో పోదు, గాలిలో పెట్టినా పోదు, నిప్పులో కాల్చినా పోదు, ఆకాశంలో ఇట్లా వేలాడదీసినా పోదు. ఇది ఎక్కడ పోతుంది అంటే వాటర్లో వేస్తే బోన్ కరిగిపోతుంది. ఓకే, నీటిలో వేస్తే కరిగిపోతుంది. బోన్ నీటికి బోన్కి సంబంధం ఉంది, నాకు పంచర్ చెప్తుంది. అందువల్ల బోన్ని కంట్రోల్ చేయగలిగింది, బోన్ని డెవలప్ చేయగలిగింది నీటి మూలకం. వాటర్ ఎలిమెంట్ దీన్ని సంరక్షిస్తుంది, దాన్ని అభివృద్ధి పరుస్తుంది, నాశనం కూడా చేస్తుంది, అంతే కరిగిపోతుంది. అందుకని మనం చూసారా ఎముకలు కొరికే చలి అంటాం, ఎముకలు కొరికేస్తే చలి. అవును, మనం చెప్తుంటారండి, విన్నరా మాట ఎప్పుడన్నా మీరు? బాగా చలితో pH లేని వాటర్ తాగినా కూడా బోన్ ఇది అయిపోద్ది కదా సార్, కాల్షియం కరిగిపోతుంది. బోన్ ఎముకలు కొరికే చలి అంటే అర్థం ఏంటంటే ఎముకల్ని సైతం కొరికేసేంత చలి వాటర్ ఎలిమెంట్ చేయగలుగుతుంది. ఆ వాటర్ ఎలిమెంట్ కనుక బ్యాలెన్స్ ఉంటే ఆ బోన్స్ అనేది చాలా ఆరోగ్యంగా ఉంటాయి. ఓకే సార్, ఎట్లాంటి పాయింట్ అనేది ఒకసారి ఆడియన్స్కి? ఇప్పుడు దీంట్లో ఒక పాయింట్, ఆక్యుపెంచర్ పాయింట్ ఒకటి చెప్తాం, ఎందుకంటే అనేక పాయింట్స్ ఉంటాయి. బట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఎవరికి వాళ్ళు చేసుకునే విధంగా తమ యొక్క ఈ మోకాల నొప్పులకు పరిష్కారంగా ఇతరత్ర ఎక్కడ బోన్స్లో ఉండే ఇబ్బందులు, దంతాల ప్రాబ్లమ్స్ కానీ, స్పైనల్ కార్డ్ నొప్పులు కానీ, వెన్నెముక నొప్పులు, ఇక్కడ నొప్పి అంటాం కదా, బండి పోతున్నప్పుడు ఇక్కడ వచ్చింది అంటారు కదా, ఆ నొప్పులన్నిటి కూడా చెక్ పెట్టేటటువంటి ఒక అద్భుతమైన పాయింట్ ఒకటి చూద్దాము. ఈ వీడియో చూసే వాళ్ళు ఏంటంటే మీరు కంటిన్యూగా ఒక నెల రోజుల పాటు ఈ పాయింట్ని యాక్టివేట్ చేసి, అంటే సార్ ఏ పాయింట్ చెప్తాడో ఆ పాయింట్ని యాక్టివేట్ చేసి నిజంగానే మీకు పెయిన్ తగ్గింది అంటే తగ్గిందని కామెంట్ చేయండి, తగ్గలేదంటే తగ్గలేదని కామెంట్ చేయండి. ఎస్, ఖచ్చితంగా తగ్గుతుంది. ఇప్పుడు మనం మోకాల మీద ఫోకస్ ఉంది కాబట్టి ఒక లోకల్ పాయింట్ తీసుకుందాం, మోకాలకు సంబంధించింది. ఇది ఆక్యుపంక్చర్లో ఒక మోడల్, ఇది హ్యూమన్ మోడల్ అంటాం ఆక్యుపంక్చర్లో. దీనికి మోకాలు నొప్పులు, ఇది నీస్ అంటాం కదా మోకాళ్ళు, ఇవి ఈ రెండు ఈ మోకాళ్ళు. దీనికి ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్లో దీని పాయింట్ ఎక్కడ ఉందంటే ఎగ్జాక్ట్గా మోకాళ్ళకు రెండు కాళ్ళలో కూడా ఉంది. ఈ మోకాళ్ళకి ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ అండి, వెనక భాగం ఇక్కడ బ్యాక్ సైడ్. ఈ బ్యాక్ సైడ్లో ఇలా కాలు వంచినప్పుడు ఒక మడత వస్తుంది, క్రీజ్ అంటాము. ఈ క్రీజ్ ఎగ్జాక్ట్ మధ్యలో ఉంటుంది, క్రీజ్ ఇలా ఈ దీనికి మధ్య భాగంలో ఉంటుంది. అది UB40, ఆ పాయింట్ పేరు మీరు గూగుల్ చేసుకుని తెలుస్తుంది, యూరినరీ బ్లాడర్ 40 పాయింట్. అది ఈ ఎగ్జాక్ట్గా ఈ మడతలో, ఈ మడత ఉన్నప్పుడు ఈ మధ్య భాగంలో ఉంటుంది UB40, ఎగ్జాక్ట్గా మోకాలు వెనకాలే ఉంటుంది ఇది. కాబట్టి ఇక్కడ ఈ ఎనర్జీ సిస్టమ్ లోపల ఇక్కడ టెండాన్స్, ఇక్కడ లిగమెంట్స్, ఇక్కడ ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషను, ఇవన్నీ కూడా చాలా ప్రాపర్ ఇంప్రూవ్ కావడానికి ఈ పాయింట్ ఉపయోగపడుతుంది. ఎంతసేపు మనం అక్కడ ఇక్కడ ఏంటంటే మనం మామూలుగా పెన్తో కూడా చేసుకోవచ్చు. ఇది ఒక పెన్ కానీ ఒక జిమ్మీ కానీ తీసుకోవచ్చు, ఒక జిమ్మీతో కూడా చేసుకోవచ్చు. ఈ వెనుక భాగం లోపల ఇక ఎగ్జాక్ట్ మధ్య ఈ UB40 అనే ప్రాంతంలో ఇలా మెల్లగా ప్రెస్ చేయొచ్చు. ఇట్లా అక్కడ ఈ పెన్ను కానీ ఇలాంటి జిమ్మి కానీ లేదంటే ఒక ఫింగర్తో కూడా చేసుకోవచ్చు. అక్కడ కొంచెం పించింగ్ ఉంటుంది, కొంచెం నొప్పి ఉంటుంది. పించింగ్ అంటే కొంచెం పాయింట్ అది. అక్కడ ఒక 60 సెకండ్స్ చేయొచ్చు. 60 సెకండ్ అంటే 60 సార్లు నొక్కి వదలడం కానీ, లేదా రోజుకి ఎన్నిసార్లు మసాజ్ కానీ, డైలీ 2 టైమ్స్ చేసేయచ్చు. అంటే 120
రోజుకు 2 సార్లు, ఈ కాలుకు 1 నిమిషం, ఈ కాలుకు 1 నిమిషం. ఓకే. ఇంకొకసారి మళ్ళీ అదే రోజులో మళ్ళీ ఈ కాలుకు 1 నిమిషం, ఈ కాలుకు 1 నిమిషం. ఈ 2 ఇలా చేస్తూ కనుక వారం 10 రోజులు చేస్తే, వారం 10 రోజుల దాకా అక్కర్లేదు, మోకాళ్ళ నొప్పి సివియర్గా ఉన్నవాళ్ళు, ఎక్కువ బాధపడుతున్న వాళ్ళు ఒక్క రోజుతోనే 1-2 సార్లతోనే చాలా వరకు రిలీఫ్ స్టార్ట్ అయిపోతుంది. ఈ పాయింట్ అంత అద్భుతమైన పాయింట్ అంటే యాక్చువల్గా ఇక్కడి నుంచి దీని ఇంపాక్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంటుంది. అంటే లోవర్ బ్యాక్ నుంచి ఇక్కడ నొప్పినా కూడా ఈ పాయింట్ పనిచేస్తుంది. ఇక్కడ లోవర్ బ్యాక్ పెయిన్ నుంచి ఈ థైస్, బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఈ మన కాఫ్ మజిల్స్ ఇలా వచ్చిన తర్వాత వీటిని ఏమంటుంటే చీలమండలం అంటాం కదా, హీల్ అకిలిస్ టెండాన్ ఉంటుంది కదా, ఈ పాదాల దాకా ఈ బ్యాక్ సైడ్ మొత్తం కంట్రోల్ చేసేటటువంటి అద్భుతమైన పాయింట్ ఇది, కమాండింగ్ పాయింట్ అంటాం దీన్ని. ఇది UB40. మోకాళ్ళలో గుజ్జు కూడా పెరుగుతుందా అండి దీంతో? ఆక్యుపెంచర్లో ఎలా గుజ్జు వస్తుంది, మోకాళ్ళలో ఆల్రెడీ సినోవియల్ ఫ్లూయిడ్, ఆ ఫ్లూయిడ్స్ అయిపోయినాయి కదా, ఆ బోన్స్ ఇంజెక్షన్ చేసుకోవాలి, ఆ బోన్స్ రాపిడ్ వల్ల సమస్యలు వస్తున్నాయని చెప్తున్నారు కదా, కరెక్టే, అంతవరకు అయిపోతుంది. కానీ యాక్చువల్గా ఈ ఫ్లూయిడ్స్ అన్నీ కూడా ఆహారం నుంచి వస్తాయి. ఓకే. బాడీ తయారు చేసుకుంటుంది. అది ఎక్కడ ప్రాబ్లం వచ్చింది మనకు, అది యాక్చువల్గా ప్రాపర్ డయట్ తీసుకోకపోవడం వల్ల, ప్రాపర్ డైజెస్ట్ కాకపోవడం వల్ల ఆ ఎస్సెన్స్ ఆఫ్ ద ఫుడ్స్ దట్ వీ టేక్ అది శరీరాన్ని పట్టకపోవడం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటున్నాం మేము. దీన్ని ఎక్కడి నుంచో బయట నుంచి, ఏ ఆహారం కూడా బయట నుంచి ఇవ్వాల్సిన పని లేదు. ఇక్కడ ఒక ఎముక ఉంది, ఇక్కడ ఒక సినోవియల్ ఫ్లూయిడ్ ఉంది, అక్కడ టెండాన్, లిగమెంట్ ఇవన్నీ ఉన్నాయంటే మన శరీరం నిర్మించుకుంది, శరీరం దాన్ని కాపాడుకుంటుంది కదా. అదంతా కూడా ఆహారమే. మనం మొదటి నుంచి చెప్తున్నాం, ఆహారమే ఔషధం, శరీరమే వైద్యుడు. ఆహారం ఇవ్వండి, ఆ శరీరానికి ఏది అవసరమో ఆ ఆహారం ఇవ్వండి, అది వైద్యంగా దాన్ని సరిపోయే విధంగా మలుచుకునే శక్తి దానికి ఉంది. మనం ఇంత ఆహారం తింటున్నాం అండి. ఏం తింటున్నాం? ఇంత అన్నము, పప్పు, కూర, సాంబారు, చట్నీ, పెరుగు అన్నీ తింటున్నాం. దాన్ని ఈ డైజెస్టివ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే బాడీ కావాల్సిందేదో అన్ని విధాలుగా అదే కన్వర్ట్ చేసుకుంటుంది. అంటే కార్బోహైడ్రేట్స్గా, ప్రోటీన్స్గా, విటమిన్స్గా, ఫ్యాట్గా, మినరల్స్గా అన్నిటికీ అదే తీసుకుంటుంది కదా. మనం సపరేట్ తింటున్నాం ఏంటి, మనం అన్ని కలిపి తింటున్నాం. శరీరానికి ఆ శక్తి ఉంది కాబట్టి మనం ఏది ఇక్కడ ఫ్లూయిడ్ అయిపోయినా కూడా ఇక్కడి నుంచి కనుక ప్రాపర్గా ఇక్కడ సిస్టమ్ కనుక ప్రాపర్గా ఉంటే, డైజెస్టివ్ సిస్టమ్ ఆకలి అయ్యింది, బాగా తిన్నాము, అరిగింది అంటే అక్కడి నుంచి సారాలు తప్పకుండా ఫ్లూయిడ్ని కూడా పెంచుతాయి. మూమెంట్ అనేది మాత్రం ఉండాలి, అట్లే యాక్టివిటీ ఉండాలి. మనం ప్రెషర్ పాయింట్ చేయాలి, అక్కడ బ్లడ్ సర్క్యులేషన్, ఎప్పుడు ఒక రిపేర్ జరగాలంటే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళాలి. ఆక్యుపెంచర్ అదే చేస్తుంది. ఈ పాయింట్ స్టిమ్యులేషన్ వల్ల అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. ఓకే, అక్కడ టెండాన్స్, లిగమెంట్స్ నరిష్ అవుతాయి, వాటికి ఎనర్జీ అందుతుంది. అందినప్పుడు ఏంటంటే అక్కడ స్టాగ్నేషన్ ఉందే, అక్కడ ఏదైతే ఎనర్జీ అందడం లేదో అలా స్టిఫ్నెస్ వచ్చింది కదా, మూమెంట్ లేకుండా పోయింది, దాన్ని అది కదిలేలాగా చేయగలుగుతుంది. ఓకే. ఇది మొత్తానికి ఏంటంటే ఇది కేవలం మోకాళ్ళ నొప్పులు మాత్రమే కాదు, బాడీలో మీ బోన్ స్ట్రెంగ్త్ అన్నింటినీ పెంచుకునే విధంగానే ఈ పాయింట్స్ అయితే ఉన్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు. సో థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. నమస్తే అండి.